హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సెన్సా కంప్యూటర్స్. సో వీడియో చేసి చాలా రోజులు అయిపోయిందండి. సో నా సబ్స్క్రైబర్ కోసం ప్లస్ నాకు రిఫరెన్స్ ఇచ్చే పర్సన్ అందరి కోసం మళ్ళీ ఈ వీడియో చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఎనివే డైరెక్ట్ లో మీకు బ్యానర్ లో పెట్టిన విధంగా నా దగ్గరే ఎందుకు పర్చేజ్ చేయాలనేది మీకు 4 పాయింట్స్ చెప్తానండి. 4 పాయింట్స్ మీకు కంపల్సరీ యూజ్ అవుతాయి. మీకు 4 పాయింట్స్ అని చెప్పాను కదా. 4 పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ల్యాప్టాప్ కండిషన్ అండి. ల్యాప్టాప్ కండిషన్ నేను A++ రీపర్బిష్ ల్యాప్టాప్ తీసుకుంటానండి. పర్సనల్ గా ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేయను. ప్లస్ రిపేర్ అయిన ల్యాప్టాప్స్ అంటే ప్రజెంట్ ఎవరైనా ఎక్స్చేంజ్ గానీ లేకపోతే రిపేర్ చేసిన ల్యాప్టాప్ నా స్టాక్ లో హాల్ మీకు కనిపించదండి. అసలు అట్లాంటి నేను టచ్ చేయను. ఓన్లీ రీఫర్బిష్ ల్యాప్టాప్స్, ఇంపోర్ట్ కండిషన్ అంటారు. సో నా ల్యాప్టాప్స్ మీరు చెక్ చేస్తే అర్థమవుతుంది ల్యాప్టాప్ కండిషన్ ఎట్లా ఉంటుంది అనేది. ల్యాప్టాప్ కండిషన్ ప్రీమియం గా ఉండేలా చూస్తానండి. అంటే కొత్త బాక్స్ లో తీస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది మీకు రీఫర్బిష్ ల్యాప్టాప్ అనేది. మార్కెట్ లో చాలా మోడల్స్ ఉన్నాయండి. ప్లస్ నేను కండిషన్ చెక్ చేసుకునే టైంలో నేను బిజినెస్ సిరీస్ మోడల్స్ నే చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకే అదర్ మోడల్స్ నా దగ్గర ఉండవండి. 10,000 ఇద్దామనో 12,000 ఇద్దామనో కాన్సెప్ట్ అసలే లేదు. బెస్ట్ అంటే ఈవెన్ 10,000లో ఇచ్చినా మీకు నేను బెస్ట్ ల్యాప్టాప్ ఇస్తానండి. సో ప్రీమియం ల్యాప్టాప్ ఎనీవే 8th జనరేషన్ మీకు ఆల్మోస్ట్ ఒక 20,000 అబౌవ్ ఉంటాయి కాబట్టి అవి ప్రీమియం కండిషన్ లోకి వస్తాయి. ఈవెన్ 10 to 20 మధ్యలో కూడా మీకు నేను ప్రీమియం ఉండేలానే చూస్తాను. ఉండలేకపోతే లేవని చెప్తాను కానీ ఏ ల్యాప్టాప్ పడితే ఆ ల్యాప్టాప్ నేను అమ్మనండి. ల్యాప్టాప్ కండిషన్ అనేది నాకు మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ప్రైసింగ్ అండి. ప్రైసింగ్ విషయంలో కూడా నేను చాలా కేర్ తీసుకుంటాను. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలంటేనే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసింగ్ చూస్తారు. ప్రైసింగ్ ఎవరి దగ్గర తక్కువ ఉందని చూస్తారు. సో మనమైతే పెద్ద యూట్యూబర్స్ కన్నా మన ప్రైసింగ్ అనేది ఒక 2-3K తక్కువే ఉంటుందని మీరు చెక్ చేసుకోవచ్చు. పైన చెప్పిన విధంగా కండిషన్ తో పాటు ప్రైసింగ్ అనేది మీకు చాలా నా దగ్గరే తక్కువ ఉంటుందని నేను చెప్పట్లే. మార్కెట్ ప్రైస్ చెప్తున్నా. మార్కెట్ కన్నా ఎక్కువ అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో పెద్ద యూట్యూబర్స్ అని చెప్తున్నా. పెద్ద యూట్యూబర్స్ కన్నా మన ప్రైసింగ్ అనేది 2-3K తక్కువే ఉంటుందండి, ఎక్కువ మాత్రం ఉండదు. సో ప్రైసింగ్ విషయంలో కూడా కండిషన్ విషయంలో చెప్పాను. ప్రైసింగ్ విషయంలో కూడా మీకు ఎటువంటి ఇష్యూ ఉండదండి. ప్రైసింగ్ విషయంలో కూడా నా దగ్గర చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మీకు థర్డ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ లో మీకు వారంటీ అండ్ సర్వీస్. వారంటీ సర్వీస్ విషయానికి వస్తే అందరిలాగే నేను 1 year ఇస్తున్నానండి. అదేదో మీకు అల్లటప్పకి ఇచ్చేయడం కాకుండా ర్యామ్, హార్డ్ డిస్క్, మదర్ బోర్డు మీద 1 year వారంటీ ఇస్తున్నాను. సో సర్వీస్ వారంటీ అంటారా? సర్వీస్ వారంటీ అంటే మీరు తెలుసుకోండి. సర్వీస్ వారంటీ మార్కెట్ లో వితౌట్ హార్డ్వేర్ పార్ట్ మీకు ఇచ్చేది వారంటీని హార్డ్వేర్ సర్వీస్ వారంటీ అంటారు. సో హార్డ్వేర్ వారంటీ ఉండదు. సర్వీస్ వారంటీకి హార్డ్వేర్ వారంటీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో సర్వీస్ వారంటీ అంటే ఏమీ లేదు. ఓఎస్ చేయడం, ఏదైనా రిపేర్ పార్ట్ ఉంటే ఆ పార్ట్ పోయిందని మీకు ఇన్ఫార్మ్ చేయడం తప్పితే దాంట్లో హార్డ్వేర్ వారంటీ ఇన్క్లూడ్ అవ్వదు. సో 1 year హార్డ్వేర్ వారంటీ ఉంటుంది మనకి. ప్లస్ మిగిలిన సర్వీస్ వారంటీ అయితే మీరు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మా బిల్లు చూపించి మీకు ఒక ఆల్మోస్ట్ ఒక ప్రీమియం ల్యాప్టాప్ తీసుకుంటే 3 to 4 years అబౌవ్ ఉంటుంది. లైఫ్ టైం అని చెప్పాను నేను. ఆ 3-4 years లో మీకు ఏ సర్వీస్ ఉన్నా నేను చేస్తాను, ప్రాబ్లం లేదు. అదండి వారంటీ విషయానికి వచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారంటీ మనం కూడా స్ట్రాంగ్ గా ఇస్తున్నాం. ప్లస్ మనం 88+ years నుంచి మార్కెట్ లో ఉన్నామండి. మెయిన్ గా మేము యాక్చువల్ గా కంపెనీస్ ని ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా నేను క్వాలిఫైడ్ పర్సన్, ఐటీ క్వాలిఫైడ్ పర్సన్. నేను మెయిన్ గా కంపెనీస్ కి ఫోకస్ చేస్తాను. సాఫ్ట్వేర్ కంపెనీస్ కే ఈ ల్యాప్టాప్స్ ఇస్తున్నానంటే నార్మల్ యూజర్ కంటే ఒక స్టడీ గానీ, స్టూడెంట్ గానీ, లేదంటే వర్క్ పర్పస్ లో గానీ, హోమ్ పర్పస్ లో గానీ ఎటుకైనా డెఫినెట్ గా మీకు సూటబుల్ గా ఉంటాయి. 3 పాయింట్స్ మీకు ల్యాప్టాప్ కండిషన్, ప్రైసింగ్, వారంటీ అండ్ సర్వీస్ డీటెయిల్స్. ఈ 3 మటుకే మీరు చెక్ చేస్తారు. 4th పాయింట్ నేను చెక్ చేస్తానండి. డ్యూరబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. అవి మాకు మాత్రమే తెలుస్తాయి. ఎవరైతే సేల్ చేస్తారో ఆ పర్సన్ మాత్రమే క్లియర్ కట్ గా ల్యాప్టాప్ గురించి కానీ ఆ పర్ఫార్మెన్స్ గురించి కానీ తెలుస్తాయి. అటువంటి ల్యాప్టాప్స్ మాత్రమే నేను తీసుకొచ్చి పెడతానండి. అన్ని ల్యాప్టాప్స్ నేను నా స్టోర్ లో అయితే స్టోర్ చేయను. నా దగ్గర ఉన్నాయని A++ కండిషన్ లోనే ఉంటాయి. ప్లస్ మీకు ప్రీమియం ల్యాప్టాప్స్ ఉంటాయి. ప్లస్ ప్రైసింగ్ కూడా ఎటువంటి ఇష్యూ ఉండదని. ప్రైసింగ్ మార్కెట్ లో మార్కెట్ అంత ప్రైసే ఉంటుంది. మార్కెట్ లో నేను తక్కువ ఇస్తానని చెప్పను. మార్కెట్ ప్రైసే ఉంటుంది. మార్కెట్ కన్నా ఎక్కువ ఇచ్చే మంది చాలా మంది ఉన్నారండి. యూట్యూబర్స్ చాలా ప్రైస్ ఎక్కువలో అమ్ముతున్నారు. మీకు యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ సేల్ చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రైస్ ఎక్కువ అమ్ముతారు. నా ప్రైస్ కంపేర్ చేసుకోమని చెప్తున్నాను. విత్ కండిషన్ అండ్ మీకు వారంటీతో సహా. సో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. సో నాకు డ్యూరబిలిటీ పర్ఫార్మెన్స్ అంటే చాలా చెక్ చేయడం చాలా ఇష్టం అండి. డ్యూరబిలిటీ పర్ఫార్మెన్స్ ఉంటే ల్యాప్టాప్ కస్టమర్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి డెఫినెట్ గా మజా వస్తుంది. సో ఆ మజా వస్తేనే మనల్ని గుర్తు పెట్టుకుంటారన్న ఒక మైండ్ లో థాట్ ఉండిపోతుంది నాకు. సో అటువంటి కండిషన్ లోనే ల్యాప్టాప్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో అదండి 4 key పాయింట్స్. నేను కండిషన్ చెక్ చేస్తాను. ప్లస్ ప్రైసింగ్ ప్రాబ్లం లేదు, వారంటీ ప్రాబ్లం లేదు మీకు. ప్లస్ మీకు పర్ఫార్మెన్స్, డ్యూరబిలిటీ కూడా అది నా చేతికి వదిలేయండి. మీరు డెఫినెట్
డెఫినెట్ గా మంచి ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోండి. మన స్టోర్ కూడా మీకు మంచి యాక్సెస్ లో ఉందండి. ఎస్ఆర్ నగర్ లో ఉంది. ఎస్ఆర్ నగర్ లో మెయిన్ రోడ్ కే మీకు ఆ మెట్రో స్టేషన్ పక్కకే ఉంటదండి, రిలయన్స్ డిజిటల్ పక్కకే. సో నేను ఆ వీడియోలో మీకు నేను ఆ లొకేషన్ షేర్ చేస్తాను. మెట్రో స్టేషన్ పక్కకే ఉంటది ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్. మీరు బస్ స్టాండ్ కి అయితే మీకు ఒక 10 feet కూడా ఉండదు. సో ఆ మెట్రో స్టేషన్ అయితే స్టెప్స్ దిగ్గానే పక్కనే ఉంటది. సో మీరు వచ్చేయడానికి చాలా ఈజీగా ఉంటది. ఎక్కడున్నా సిటీలో ఎక్కడి నుంచి అయినా ఈజీగా రీచ్ అవ్వచ్చు నా షాప్ కి. ఇచ్చే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది రిఫర్ చేస్తున్నారు. ఒక పర్సన్ ఒక 15-20 మెంబర్స్ రిఫర్ చేయడం అంటే మామూలు మాటలు కాదు, చాలా మంది చేస్తున్నారు. నా వీడియోస్ ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది, డెఫినెట్ గా అందరితో షేర్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో కొత్త ల్యాప్టాప్ తీసుకునే ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా వారికి ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి ఒక సపోర్టివ్ గా ఉంటుంది రీఫర్బిష్ ల్యాప్టాప్ ఎట్లా తీసుకోవాలని. ఒకవేళ నా దగ్గర పర్చేజ్ చేయకపోయినా నా దగ్గర నుంచి సజెషన్ కావాలన్నా నేను ఇస్తానండి. డెఫినెట్ గా నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి నా నెంబర్స్. వాట్సాప్ చేస్తే మీకు నేను డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను. మీరు మీ ఇష్టమైన ల్యాప్టాప్, మంచి ల్యాప్టాప్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి నా ల్యాప్టాప్ ఏంటి, నేను ఎట్లా సేల్ చేస్తాను, 4 కండిషన్స్ ఎట్లా సేల్ చేస్తాను అది. సో ఆ 4 కండిషన్ మీకు నచ్చితే డెఫినెట్ గా ల్యాప్టాప్ తీసుకోవడానికి నా దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్లస్ మీకు అదే విధంగా నేను నెక్స్ట్ వీడియోస్ లో మీకు నేను టెక్నికల్ గా ఆ సిస్టమ్ ఎట్లా తీసుకోవాలి, ఏ సిస్టమ్ తీసుకోవాలి, డెల్ ఎలా తీసుకోవాలి, లినోవో ఎలా తీసుకోవాలి, డెస్క్టాప్ ఎలా తీసుకోవాలి, గ్రాఫిక్ కార్డ్ ఏదో ఎలా తీసుకోవాలి, గ్రాఫిక్ కార్డ్ ఉన్నది తీసుకోవాలా లేకుండా ఉన్నది తీసుకోవాలా, మంచి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తానండి. డెఫినెట్ గా నా కాంటాక్ట్ అయితే మీరు సేవ్ చేసుకోండి. ప్లస్ నా వీడియో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ లో మీకు మరిన్ని టెక్నికల్ వీడియోస్ మీకు నేను డెఫినెట్ గా అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.